శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆశ తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యకైనా సరే కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆలస్యం చేయకుండా నా చేతిని తాకు బిడ్డ, ఊహించిన గుడ్ న్యూస్ ఈ క్షణమే వింటావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు కోరింది జరగడం లేదని చాలా దిగులుగా కనిపిస్తున్నావు. ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే వస్తున్నానమ్మా. నువ్వు చాలా అంటే చాలా దుఃఖిస్తున్నావు. అయితే నీ బాధను చూస్తూ ఉంటే నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. నువ్వు జీవితంలో గెలవలేక ఓడిపోతూ ఉంటున్నావని అనుకుంటూ ఉంటున్నావు. కానీ నిజానికి నీది ఓటమి కాదు, నిజమైనటువంటి గెలుపు నీదే. నీవు అనుకుంటూ ఉన్నావు, బాబా నేను ఏదైనా సరే ఒకటి సాధించాలని అనుకునే లోపే అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఎంతలా పోరాడుతూ ఉన్నా సరే ఆ పోరాటానికి అర్థం లేకుండా పోతుంది. నన్ను ఇలా ప్రతిసారి కూడా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని చదవకుండా చేయడం వల్ల నాకు ఇంకాస్త ఎక్కువగా నిరాశ మిగులుతుంది. నాకు వ్యతిరేకంగా అన్నీ కూడా జరిగేలా చేస్తున్నావు. చాలా అంటే చాలా కష్టాలను, సమస్యలను నాకు ఎదురుగా వచ్చేలా చేస్తున్నావు. ఏంటి బాబా ఇది? నిన్నే నమ్ముకుని ఉన్నాను కదా, మరి ప్రతి క్షణం ఏమిటి బాబా నాకు ఈ బాధని అడుగుతున్నావు కదా. నిజమైనటువంటి గెలుపు నీదే తల్లి. నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండు. నేను చెప్పే మాటలను ఆలకించు. మనస్ఫూర్తిగా కాసేపు నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టు. ఇప్పటి వరకు నీ కోరిక తీరుతుందా లేదా? ఇప్పుడు కష్టాలు నీ ఎదురుకు నిలబడతాను తల్లి. నీ కష్టాలతో ఎప్పుడు కూడా సతమతమై ఉంటే ఎందుకు బాబా ఇలా చేస్తున్నావని సమాధానం చెప్పకుండా, ఎందుకు అలా నమ్మకుండా ఉండిపోయని చెప్పి అనుకుంటున్నావు కదా. పరిష్కారం నేను చూపించడం లేదా? ఎన్ని సమస్యల నుంచి బయటకు తీసుకువచ్చానో చెప్పు. ఒక్కసారి అవన్నీ కూడా నువ్వు గుర్తు చేసుకోమ్మా. నీకు ఎన్నోసార్లు అన్ని సమస్యలకి కూడా పరిష్కారం చూపించాను కదా. ఏ కష్టం కూడా నువ్వు పడకుండా ఆ కష్టం నుంచి నేను దాటించేశాను. ఇలా బాధపడుతూ ఉండడం వల్ల నీకు అర్థం కావడం లేదో ఒక్కసారి ఆలోచించుకుని చూడు. ఒక్కసారి నీ మనస, వాచ, కర్మన మనస్ఫూర్తిగా చెప్పు. నీ కష్టంలో నేను ఎప్పుడు కూడా నీకు సాయం అందించలేదా? అలాగే నీకు ఏదైనా సరే ఎప్పుడు నీతో ఉన్నానని చెప్పి ప్రతి క్షణం నీ అంతరాత్మను నీ గుర్తు లేదని కష్టాలన్నీ కూడా అనుభవించాలా? ఆ కష్టాల నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి నేను ఎప్పుడు కూడా ఎలాంటి సహాయం వద్దు. ఒక్కసారి ఈ విషయాన్ని నీకు నువ్వుగా ఆలోచించుకోమ్మా. అర్థమవుతుంది కదా. ఒక్కొక్క సమస్య దాని తీవ్రత బట్టి దాని పనిని అది చేసుకుంటూ వెళ్తుంది. నువ్వేమీ అక్కడే ఆగిపోలేదు కదా. సమస్యలు దాటిపోతూ ఇక్కడి వరకు వచ్చావు. మరి నువ్వే సమస్య లేకుండా ఇప్పటి వరకు అన్ని కష్టాలు జయించావా? భగవంతుడనేవాడు ప్రత్యక్షంగా నిన్ను చూస్తూనే ఉంటాడు. నీకు ఏది ఏ కష్టాలు పెట్టినా సరే ఆ కష్టాన్ని బయటకు తీసుకురాలని చెప్పి ఎప్పుడు కూడా అపోహపడవద్దమ్మా. నీకు ఒక్క విషయం చెప్తాను. నాకు ఎవరూ వద్దని చెప్పి నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితానికి ఏదైనా సరే ఒక అర్థం ఇవ్వలేదని ఉంటుంది. ఏదైనా సాధించగలను అనేటటువంటి ధైర్యం ఏర్పడుతుంది. అంటే ప్రస్తుతానికి నాకు తప్ప నాకెవ్వరూ లేరు, నా చుట్టూ ఎవరూ లేరు, నాకు ధైర్యం నేనే, ఒక శక్తి అని చెప్పి అనుకొని ఏ కష్టం వచ్చినా సమస్య వచ్చినా నిలబడి వాటిని భగవంతుడే అన్నీ చూసుకుంటాడని అర్థంతో ఉండు తల్లి. ప్రతి కష్టాన్ని చూసి తలక్రిందులు అయిపోతున్నావు కాబట్టి నువ్వు కష్టాలన్నీ కూడా నీ మీద పడిపోయాని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటున్నావు. నీకు నువ్వే ఓదార్చుకునేటటువంటి శక్తి నీకు ఉండాలి. నిన్ను నువ్వుగా నిలబెట్టుకునేటటువంటి సామర్థ్యం నీలో ఉండాలి. అలా కాకుండా నువ్వు నీ మనసును కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరూ కూడా సహాయం అని చేయరు. ఓదార్పు అనేది ఎవరు కూడా ఇవ్వరు. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దమ్మా. అలాగే నీ ఒక్కరి వల్లే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పి గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఏదైనా సరే కష్టం అనిపిస్తే భగవంతుడున్నాడని చెప్పి మాత్రం మర్చిపోవద్దు. నీ ఆలోచనల కోసం తప్పకుండా ఒక దారిని దొరుకుతుంది కదా. నీ కోరిక అనేది అతి త్వరలోనే నెరవేరుతుంది.
అలాగే ఆ సమయం ఎప్పుడు వస్తుందో ప్రతి క్షణం కూడా ఇదిగో అంటున్నావు. నాకు మాత్రం ఏ రోజు కూడా నువ్వు ఏ శుభవార్తను కూడా వినిపించడం లేదు. నా జీవితంలో కష్టాలను పూర్తిగా నాకు తొలగించినట్లుగా అనిపించడం లేదని చెప్పి అనుకుంటూ ఉన్నావు. నీ మనసు నా ఆలోచనలో అదుపులో ఉంచుకుని మరీ ఆలోచించి చెప్పు. నీకు ఎప్పుడు కూడా కష్ట సమయంలో ఈ బాబా తోడుగా ఉండే చెయ్యి అందిస్తాడు తల్లి. అలాగే నీ ప్రతి కోరిక కూడా నెరవేరుస్తాను తల్లి. ఏదో ఒక కోరిక తీరినప్పుడు, ప్రస్తుతానికి ఆలస్యమైనప్పుడు కూడా నీకు నువ్వుగా ఇలా దుఃఖభరితంలో ఆలోచిస్తూ నిరాశకు గురి అవ్వడం చాలా తప్పు కదా. అది ఇంతటితో నీ జీవితం అయిపోదు కదా. ప్రతి క్షణం నీకు ఎదురయ్యే ప్రతి ఒక్కటి కూడా అది మధురానుభూతిగా చెందాలి. ఏ సమస్య అయినా సరే సంతోషంగా ఎదిరించేటటువంటి శక్తి నీలో ఉండాలి. అప్పుడు నువ్వు వెళ్ళేటటువంటి దారంతా కూడా పూలబాటలా నీకు కనిపిస్తుంది. అప్పుడే ఇప్పుడు అలాగే ఎప్పుడైనా సరే నీకు కష్టం అనిపిస్తే బాబా నీకు అన్ని వేళ్ళకు కూడా సహాయం చేస్తూనే ఉంటాడు బిడ్డ. అది గుర్తు తెచ్చుకో. నా మాటలను ఒక్కసారిగా బాగా గుర్తు చేసుకో. ఎందుకు ఇలా చెప్తున్నాననేది, నీ కష్టాలనేవి తప్పకుండా తీరిపోతాయి. కొంచెం అటు ఇటుగా కొన్ని కష్టాలు సమస్యలని ఉన్నావు కదా, అవి ఎప్పుడు కూడా నీతోనే కాదు నీ చుట్టూ ఉన్నవారితో కూడా ఉంటూ ఉంటాయి. ఈ జీవన చక్రంలో కష్ట సుఖాలనేవి సర్వసాధారణమని నీకు తెలియదా? తెలుసు కదా. మరి దేనికమ్మా అంతలా బాధపడుతున్నావు? కష్టాలనేవి ఎవరికైనా సమానమే. నువ్వు అలా అనుకుంటున్నావు. నాకే కష్టాలు ఇంకా ఎవరికీ లేవని నువ్వనుకుంటున్నావు, కానీ ఎవరికైనా సరే కష్టాలనేవి సమానంగానే ఉంటాయి బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.